పెరిగింది. బుడమేరు వరద ముంపుతో సింగినగర్ పరిసర కాలనీలు నీట మునిగాయి. వేలాది కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. అటు ప్రభుత్వం ఇటు స్థానికుల సహాయంతో కుటుంబాలు ఒడ్డుకు చేరుకుంటున్నారు. సింగినగర్లో తాజా పరిస్థితుల్ని మా ప్రతినిధి శ్రీనివాస మరిన్ని వివరాలతో అందిస్తారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో కన్నీరు తెప్పిస్తుంది. బుడమేరు ఒక్కసారిగా ఉప్పొంగడంతో కూడా ఈ బుడమేరులోని సింగనగర్ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ బుడమేరులో కాలనీ వాళ్ళంతా కూడా బిక్కుమంటూ కూడా వాళ్ళ ఇళ్ల నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివెత్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ బుడమేరులోని ఇక్కడ సింగనగర్ ప్రాంతంలో కూడా స్థానికులు ఉన్నారు. చూద్దాం, ఇక్కడ నైట్ అంతా వాళ్ళంతా ఇళ్లలోనే బిక్కుమంటున్నారు. వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు ఇప్పుడు చూస్తున్నాం మనము. స్థానికుల స్థాయితో కూడా వాళ్ళు నీళ్ళల్లోనే చిన్న పిల్లలు పెద్దలు వాళ్ళంతా కూడా చూసుకుంటే కూడా సామాన్తో పాటు ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేందుకు కూడా వాళ్ళు ఇక్కడ తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ స్థానికులు కొందరు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయో వాళ్ళ సహాయక చర్యలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ మీరు ఎలాంటి సహాయ చర్యలు తీసుకుంటారు? అసలు మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు ఆ చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు కానీ ఆ సందులోకి ఎవరు రావట్లేదు. ఆ మెయిన్ రోడ్లో చూసుకుంటూ వెళ్తున్నారు అంతే. చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను మొన్న రాత్రి నుంచి కరెంట్ లేదు. చాలా బాధపడుతున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. తినడానికి కూడా ఎవరు మన సందులోకి వచ్చి ఇవ్వడానికి కూడా ఎవరు రావట్లేదు. ఆ చుట్టుపక్కల స్థానికులే ఏదో సహాయం చేస్తున్నారు. ఆ సిబ్బంది మాత్రం ఎవరు లోపలికి రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ వాంబే కాలనీ ఒకటే పట్టించుకుంటున్నారు కానీ చుట్టుపక్కల ఉన్న సందులో వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ మెయిన్ రోడ్ ఒకటే వెళ్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు రాత్రి అంతా నిద్ర లేదు. చాలా బాధపడుతున్నాము. మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్, ఇక్కడ మీరు నీళ్ళు ఎట్లా వచ్చాయి ఈ కాలనీలో, సింగనగర్ కాలనీలో? ఎప్పుడన్నా మీ ఇన్ని ఏళ్లలో మీరు ఎట్లా బుడమేరు ఇట్లా పొంగిపోవడం ఎప్పుడన్నా చూసారా? మా అయితే 20 years బ్యాక్ నాకు తెలిసే వచ్చిందన్న. అయితే ఇంతవరకు రాలా. ఇదే ఫస్ట్ టైం ఇలా రావడం ఎవరు హెచ్చరికలు చేయలా, ఎవరు రాలా. వచ్చిన సాయంత్రానికి కానీ రాలా. మేము కష్టపడి ఈ కుర్రోళ్ళం మేము ఇది తాడు కడితే కానీ ఇప్పుడు జనాలందరూ ఇటు నుంచి వస్తున్నారు. ఇప్పుడు వరకు ఈ తాడు అక్కడ కూడా కట్టింది లేదు. మళ్ళీ మరి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని కాపాడుతున్నారో కూడా తెలియట్లా. ఎంతో మంది ఆల్రౌండ్ నిలబడిపోయినారు. ఎవరు ఇంతవరకు అయింది పాల ప్యాకెట్ మధ్య ఏది లేదు, తినేదానికి కానీ లేదు. లాస్ట్కి చెప్పండి ముసలిళ్ళందరూ ఆగిపోయినారు. మీరు ఎప్పుడంటే సార్, మీ ఇక్కడ బుడమేరులో ఉన్నారు, మీరు ఇక్కడ నుంచి ఎప్పుడైనా నీళ్ళు ఇట్లా చూసారా? మీరు ఫస్ట్ టైం అండి మేము చూస్తున్నాం. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చింది కానీ ఇంత రాలా. కానీ ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అసలు సిబ్బంది ఒక్కరు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడా. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు మా ఏరియాలో. ఈ పడవలు అనేది మెయిన్ రోడ్ మీద తిరుగుతున్నారు కానీ చిన్న రోడ్లో వచ్చి పిల్లలు ఏమైనా తిన్నారా లేదా పాలు ప్యాకెట్ అని మా సొంది వాళ్ళే వాలంటీర్గా వచ్చి వాళ్ళే చిన్న పడవలు తీసుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ఎంప్లాయ్మెంట్ ఎవరు రావట్లా. మా వాళ్ళే వాలంటీర్ చేసుకొని మా వాళ్ళే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది మన అజిత్ సింగ్ నగర్ అండి, ఆ డాబా కోల్టల్ రోడ్లో మేము ఉంటుంది. మన గంగానంగూడ రోడ్లో నుంచి లోపల చిన్న సొందుల్లో మనం ఎంకేబెక్ స్కూల్ రోడ్లో. ఇది మొత్తం చూసుకుంటే సింగనగర్ ప్రాంతం చుట్టుపక్కల కాలనీలు కూడా చుట్టుపక్కల ఈ మొత్తం కాలనీలంతా కూడా జలమలమయ్యాయి. మొత్తం చూసుకుంటే కూడా అన్ని ఇళ్ళు కూడా మొత్తం నీళ్ళల్లో వెళ్ళిపోయి కూడా సామాన్లన్నీ ఎక్కడికక్కడ వదిలేసి కూడా కేవలం తమ ప్రాణాలతో బాగుంటే చాలని చెప్పేసి కూడా అందరూ కుటుంబాలతో సహా పిల్ల పాపలతో సహా అందరూ ఒడ్డుకు చేరుతున్నారు. ఇక్కడ బుడమేరు ప్రాంతంలో ఈ సింగనగర్ ప్రాంతంలో గత 20 ఏళ్ళుగా ఉంటున్నా కూడా ఇటువంటి వరద రావడం కూడా ఎప్పుడు చూడలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మమ్మల్ని ప్రభుత్వం సరైన రీతిలో ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఇక్కడ సింగనగర్లో పర్యటించినా కూడా ఇంకా క్షేత్రస్థాయిలో మమ్మల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్, సింగనగర్ నుంచి.